మిక్సీలో కప్పు ఆయిల్, 1 కప్ పెరుగు, 1 కప్పు షుగర్, కొంచెం నిమ్మకాయ రసం ఒక అర చెంచా. ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పంచదార మనం అట్లనే వేసిస్తాం కదా, అందుకే ఇట్లా మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. అర చెంచా బేకింగ్ సోడా. ఫస్ట్ దీన్ని ఇట్లా జల్లియాలి. కేక్ ఎప్పుడైనా చేసేటప్పుడు జల్లించాలి. పిండి కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా జల్లించుకోవాలి. జల్లియడం అయితే మర్చిపోకూడదు. ఇలా వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది జల్లిస్తే. ఇందులో మనం ముందుగా చేసిన పేస్ట్ ఉంది అదే వేయాలి. దీన్ని ఇట్లా బాగా కలపాలండి, లేకపోతే ఉండలు ఉండలు వస్తుంది. ఇట్లా స్మూత్ కలిపితే కేక్ స్పాంజీగా వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే బాగా వస్తుంది మనకి కేక్. ఇది బాగా స్మూత్ అయినాక ఇదో ఇట్లా కావాలండి, స్మూత్ కావాలి. ఇట్లా స్మూత్ గా అయ్యాక ఇందులో మనం కాసి చల్లార్చుకున్న పాలు పోయాలి. చూసారా ఎట్లా స్మూత్ గా వచ్చిందో? ఇట్లా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. టైట్ గా ఉంటే ఇంకా పాలు పోసుకోవాలండి. ఇట్లా వచ్చేదాకా పాలు పోస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇట్లా స్మూత్ కలుపుకుంటే మన కేక్ మంచిగా వస్తుంది. ఈ పిండి కలిపిన వెంబటే కేక్ చేసేయాలా, నిల్వ పెట్టదు. ఈ కేక్ పెట్టడానికి ఒక గిన్నె కావాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే ఒక గిన్నెలో ఆయిల్ పోసి పిండి రాసి పెట్టా. ఇట్లా చేసుకోవచ్చు. గిన్నెలో ఆయిల్ పోసి పిండి కొద్దిగా లైట్ గా రాసి ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపిన పిండి ఉంది కదా, దాన్ని ఇందులో పోయాలి. వేసుకోవాలండి. ఇందులో మీ దగ్గర టూటీ ఫ్రూటీలు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తాను, జీడిపప్పు, కిస్మిస్. ఇట్లా పెట్టుకోవాలండి. కేక్ పిండి మొత్తం కలపడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎట్లా బేక్ చేయాలని చూద్దాం. ఈ కేక్ బేక్ చేయడానికి ఇట్లా గిన్నె పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఈ గిన్నె ఇట్లా పెట్టుకోవాలా.
కొంచెంసేపు మూత పెట్టాలండి. మూత పెట్టేసి గిన్నె వేడైన తర్వాత ఈ కలిపిన పిండి దాంట్లో పెట్టాలండి. ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టాలండి. ఇట్లా కొద్దిగా వేడయ్యేదాకా ఉంచాలండి. ఇవి ఇట్లా పొగలు కొంచెం వేడైనాక ఈ గిన్నె ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇక కింద మీకు స్టాండ్ ఉంటే అది పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు, అందుకే ఇట్లా మూత పెట్టినా. ఇట్లయినా వస్తుంది, ఏం కాదు. ఇప్పుడు ఆవిరిపోకుండా గిన్నె అందులో పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఇక సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే మారుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మన కేక్ ఏమైందో చూద్దామండి. అయిపోయింది మనకి. ఇగో ఇట్లా వస్తుందండి కేక్ బేక్ అయితే బాగా వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని ప్లేట్ లో చేసుకుందాం. ఇగోండి మనం చేసుకున్న కేక్ రెడీ అయింది. స్పాంజీ లా ఉంది కేక్. దీన్ని కట్ చేద్దాం. మెత్తగా వచ్చింది. చాలా బాగుంది.